న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం కానీ చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6:12 నుంచి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి రప్పించమని చెబుతూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయను. యెహోవా మమ్మల్ని చేయి విడిచిపెట్టి మిద్యానీయులకు చేతికి అప్పగించనని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ మరి గిద్యోను అనేటువంటి వ్యక్తి మరి గానుగ చోటన మరి గోధుమల్ని దుల్లగొడతా ఉన్నప్పుడు అతని యొక్క స్థితిగతులు అక్కడ చూస్తే, మిద్యానీయులు సముద్రపు ఇసుక వలె వారు మరి ఇక్కడ ఇశ్రాయేలుని చుట్టుముట్టి వారు పండించుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా వారు దోచుకుని, మరి వారి గొర్రెల్ని కూడా వారు దోచుకుని మరి ఇశ్రాయేలుని ఎన్నో బాధలకి గురి చేస్తూ ఉన్నారు. గల కారణం ఏంటంటే, వారు దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితాన్ని బట్టి మరి దేవుడు మరి రీతిగా మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలుని అప్పగించాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం చదివినప్పుడల్లా కూడా 12 మంది 13 మంది దాకా న్యాయాధిపతులు మనం చూస్తాం. న్యాయాధిపతి అని అంటే ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో ఇశ్రాయేలీయులు ఆయా రాజుల చేతిలో పడినప్పుడు వారిని రక్షించి విడిపించి వారికి తీర్పు తీర్చుటకు ఒక నాయకుడిగా ఒక్కొక్క తరంలో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకుంటూ ఉండేవాడు. కాబట్టి అలాంటి ఆయా తరాల్లో ఆయా వ్యక్తుల్ని ఎంపిక చేసుకున్న ఆ యొక్క విధానంలో మరి వారు ఆయా సందర్భాలను బట్టి కొంతకాలము ఇశ్రాయేలీయులకి నాయకులుగా అనగా దేవుని ప్రతినిధులుగా వాళ్ళు ఏలుబడి చేస్తూ ఉండేవారు. వీరు రాజులు కాదు, అలాగని మరి ప్రవక్తలు కూడా కాదు. కాకపోతే వీరు మరి ఇశ్రాయేలీయులకి మరి ఒక రాజులాగా ఒక ప్రవక్తలాగా వాళ్ళు పనిచేస్తూ ఉండేవారు. మరి వాళ్ళని ఇశ్రాయేలీయులకు వచ్చే ఆయా వ్యాజ్యాలని మోషే యెహోషువల వలె వీళ్ళు తీర్పు తీరుస్తూ వాళ్ళు కాలం చేస్తూ ఉండేవారు. మరి కాబట్టి మరి ఆ యొక్క న్యాయాధిపతి చనిపోయిన తర్వాత దాని వంశాంతరం వచ్చి మళ్ళా ప్రభుత్వం చేయడానికి అది రాజరికం కాదు. కాబట్టి ఆ తరానికి అలాగా ఆ తరం పూర్తయ్యేది. మళ్ళా ఇశ్రాయేలీయులు ఏం చేసేవారనంటే, వాళ్ళు ఇష్టానుసారంగా, నాయకులు లేడు కాబట్టి ఇష్టానుసారంగా, రాజు అనేటువంటి వాళ్ళు లేని కారణంగా ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నటువంటి ఆ రోజులు ఉన్నాయి. కాబట్టి అది ఒక భయానకమైనటువంటి సందర్భం. కాబట్టి మరి దేవుడు ఆయా సందర్భాలు బట్టి చూసినప్పుడు వీరు రాజు లేడు, నాయకులు లేడు కాబట్టి వారు ఆయా కాలాల్లో వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటంటే, ఐగుప్తు సంబంధమైన ఆ యొక్క లోక సంబంధమైన ఆ విగ్రహాలను పెట్టుకుని వాళ్ళ ఆరాధనలు చేస్తూ ఉండేవారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు నడుచుకుంటూ ఉండేవారు. ఎవరు తోచినట్టుగా వాళ్ళు వెళ్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తుల్ని దేవుడు నిలబెట్టి వాడుకునేవాడు. అలాగే ఒకానొక సందర్భంలో మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీయుల్ని అప్పగించాడు. ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకంగా జీవించి మరి వ్యతిరేకమైన విధానంలో వాళ్ళు నడిచారు. కాబట్టి దేవుడు వాళ్ళని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఆ సందర్భాన్ని 6వ అధ్యాయము, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. చూడండి ఒకసారి.
ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చయింది కనుక ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఇది ఆ, ఆ, ఉమ్, ఉమ్, చాలు. మరి కారణాంతం ఒక కష్టానికి ఒక ఇబ్బందికి కారణం ఉంటుంది. కాబట్టి మీ ఇశ్రాయేలీయులు ఆ యొక్క మిద్యానీయుల చేతిలో అనపబడ్డానికి కారణం ఏంటంటే వారు అమోరీల దేవతలని లేదా దేవుడు చేయొద్దన్న కార్యాలు వారు చేసి దేవునికి కోపము పుట్టించారు. కాబట్టి వారిని దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు మరి దేవుడు ఏదైతే మనకు నిర్ణయించి చేయమంటున్నాడో దాని మీద మనము దృష్టి నిలపబద్దులమై ఉన్నాం. మరి దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞనిస్తున్నాడో ఆ ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు మనకి అది ఆశీర్వాదకరము. మరి దేవుని సన్నిధిలో దేవునికి మరి ఇష్టకరంగా జీవించటము మనకు అది ఆశీర్వాదకరం. దేవునికి మరి దేవుని సంతోషపెట్టే జీవితాలు జీవించటము మనకు ఆశీర్వాదకరం. మరి దేవునికి విరోధమైన ఆ కార్యాలు మరి జరుగుతున్న సందర్భాలు మరి ఏదైనా ఉంటాయో అవన్నీ కూడా మనకు ఇబ్బందికరమైన పరిస్థితులే తీసుకొస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో చేరొచ్చిన మనమంతా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే మరి దేవుని బిడ్డలు దేవునికి ఇష్టకరంగా జీవించాలి. ఆయనకి ఇష్టలుగా జీవించే వారి జీవితాల్లో దేవుడు సదాకాలంనకు తన ఆశీర్వాదాన్ని విస్తరింపజేసే దేవుడు. హల్లెలూయా. మరి దావీదు ఆయనకు ఇష్టడుగా జీవించాడు, ఇష్టకరమైన జీవితం జీవించాడు. తన సింహాసనాన్ని దేవుడు సదాకాలంనకు నిలిపి ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. సదాకాలంనకు నిజముగా ఆయన సింహాసనము సదాకాలం నిరంతరం ఉండేలాగున మరి దావీదును దేవుడు సత్య ప్రమాణం చేత మరి సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ మధ్యాహ్న కాలపు సమయంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు సదాకాలం నిలుస్తాయి. ఈ లోక సంబంధమైనటువంటి ఆ సందర్భాలు తాత్కాలికమైన విషయాలే. అప్పటికప్పుడు కొన్ని మనకు తాత్కాలికమైన సంతృప్తి కలిగించినప్పటికీ కూడా మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవి మనకు సదాకాలం నిలిచే ఆశీర్వాదాలుగా ఉంటాయి. మరి యెహోవా దావీదు యొక్క సింహాసనాన్ని సదాకాలం నిలిపి ఉంచిన అద్భుతమైన మరి సందర్భాన్ని వాక్యంలో మనము చూస్తున్నాం. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే మత్తయి సువార్త మనం చదువుకున్నాం. మరి క్రిస్మస్ వేళల్లో మరి 1వ అధ్యాయంలో 20 వచనం కానీ చదువుదాం. చూడండి.
ఇది చూద్దాం. లూకాసు వార్త 1:33 నుంచి, లూకాసు వార్త 1:33 నుంచి, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును ఆమెతో చెప్పాను. చూడండి, దేవుడు యాకోబు వంశస్థుల్ని ఆయన యుగయుగములు ఏలేవాడిగా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని అంతం లేనిది అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని యొక్క రాజ్యమును గురించి స్పష్టంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏవైనా అవి శాశ్వతంగా ఉన్నాయి, స్థిరంగా నిలిచేవిగా ఉన్నాయి. కాబట్టి స్థిరమైన శాశ్వతమైన ఆ యొక్క ఆశీర్వాదాలని మనము చూడాలి. స్థిరమైనటువంటి ఆశీర్వాదాల దృష్టి మనకు ఉండాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో తాత్కాలికంగా ఉండేటువంటి ఆశీర్వాదాల కొరకు, ఆ యొక్క ఔషధాల కొరకు మనము శాశ్వతమైన వాటిని మరి వదులుకుంటాం. ఏసావు ఏం చేశాడు? ఏసావు ఎట్లాగా శాశ్వతమైన ఆ యొక్క ఆశీర్వాదం, అది జ్యేష్ఠత్వం అంటే ఓ పెద్దరికం అనేది కాదు, మరి నిజంగా అందరూ ఈ మరి క్రీస్తుతోటి ఒక గొప్ప వారసత్వం. ఒక విధంగా చెప్పాలంటే జ్యేష్ఠుడైనటువంటి వానిలో నుండి మరి క్రీస్తు అనేటువంటి ఆ యొక్క అభిషక్తుడు వచ్చేటువంటి ఒక గొప్ప అద్భుతమైన అనుభవం అది. మరి చెప్పాలంటే ఒక నిశ్శబ్దం కొరకు, తాత్కాలిక సందర్భం కొరకు మరి యాసావు కేవలము తన యొక్క శరీర సంబంధమైన వాటి కొరకు మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఇది మనం చదువుకుంటుంటాం, కానీ మరి దాన్ని సందర్భం మన జీవితాల్లో అన్వయించబడుతున్నాడు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోలేం. చెప్పాలంటే మరి మా వాళ్ళు ఒప్పుకోరండి, లేదా మాకు కుదరదండి, ఇలాగా చాలా విషయాలు చెప్తుంటారు. వాక్యానుసారంగా ఇది తప్పు కదమ్మా, వాక్యానుసారంగా ఇది సరైన పద్ధతి కాదు కదా అని ఎదురే సందర్భం దైవజనులు చెప్తే మరి ఏమంటారు? మా ఏరియాలో ఇది కుదరదు, మా ఊరు ఇది ఒప్పుకోరు అనేటువంటి పరిస్థితి. కొన్నిసార్లు ఎలా ఉంటుందని అంటే, సరే పాస్టర్ గారు ఒప్పుకుని దాన్ని సరిపెట్టాడు అనుకోండి. ఇటీవల ఒక సందర్భం జరిగింది. ఒక బరియల్ జరుగుతుందట ఒక సంఘంలో. ఏం జరుగుతుంది? బరియల్ జరుగుతుందట. జరుగుతూ ఉంటే వాళ్ళ కులస్తులకి ఒక కట్టుబాటు ఉందట. ఈ బరియలు జరిగే సందర్భంలో ఈ శవపేటకుని మోసుకెళ్తూ ఉంటారు కదా, ఈ శవపేటకుని మోసుకెళ్తుంటారు కదా, తెలుసు కదా మనకు అందరికీ జరుగుతుంటే. అది మోసుకెళ్తున్నప్పుడు వాళ్ళ కులానికి ఆచారం ఉందంట. అదేంటంటే నల్లకోడిని కూడా తీసుకెళ్ళమని దాని ముందు తీసుకెళ్ళాలట. వాళ్ళకి అది ఆచారం. అయితే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఇది చాలా కట్టు, మా వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి అని అడిగాడట. మా వాళ్ళు ఒప్పుకోరు, మాకు ఇది కట్టు అని చెప్తే మరి పాస్టర్ గారు అన్నాడు, నల్లకోడి అయితే వాళ్ళు చెప్పినట్టు చేసినట్టు అయిపోతే నువ్వేం చేస్తావు అంటే, నల్లకోడి కాదు తెల్లకోడి తీసుకెళ్ళమన్నాడట. తెల్లకోడి తీసుకెళ్ళమంటే వీడు తెల్లకోడి పెట్టుకుని ఆ సేవ పెట్టుకుని అడుగుతున్నా ఉంటా. ఏంట్రా ఇది అని అడిగితే మా పాస్టర్ గారు చెప్పాడు అన్నాడట. మీకు అర్థమైందా సందర్భం? మరి మా పాస్టర్ గారు చెప్పాడండి ఇలాగా అని చెప్పి అన్నాడట. అసలు చెప్పింది ఎవరో ఈ ఆచారం గురించి ప్రస్తావన ఎత్తింది ఈ సంఘస్థుడే. కాకపోతే పాస్టర్ గారు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి కాస్త మార్చే ప్రయత్నం చేస్తే ఆ సబ్జెక్ట్ ఎలా వచ్చింది మీ పాస్టర్ గారు, ఆయన పాస్టర్ గారు చెప్పారని చెప్పాడు. అట్లాగా కొన్నిసార్లు ఆ యొక్క విధానం, ఇలాంటి పరిస్థితులు ఆ మాట మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? మరి ఆ యొక్క కోడి పట్టుకున్నాడు, నల్ల కోడి పట్టుకోవడం వాళ్ళ ఆచారం. అయితే నల్లకోడి పట్టుకుంటే అది చెప్పినట్టు చేసినట్టు అవుద్ది కదా. ఈసారి నువ్వు కొంచెం మార్చి కోడే పట్టుకుంటున్నావు, కాస్త కలర్ మార్చు, నల్లకోడి కాక తెల్లకోడి పెట్టు, తెలిపోయింట్రా అంటే శాంతి గుర్తున్నాడట.
మరి అట్లాగా అలాంటి పిచ్చి పిచ్చి ఎన్నో మరి మనకు వస్తూ వెళ్తూ ఉంటాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా, దైవ చిత్తము, దేవుని చిత్తము నెరవేర్చబడాలి అనే ఆ యొక్క ఉద్దేశంలో రకరకాల మరి విధానాలతో మనుషులు ఈ లోకంలో నడుస్తున్నారు. మరి ఈ సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, వాక్యానుసారంగా మనం వెళ్ళాలి అనే సందర్భం వచ్చినప్పుడు మనుషులు ఎంతగా శోధించబడేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అని అంటే, మరి కొన్ని భయాలు, ఒకటి మరి భయము లేదా మరి ఏదైనా అనుకుంటారనేటువంటి ఒక విధానము, కొన్ని విధానాలు మనం లోకంలో చూస్తున్నాం. అయితే దేవుణ్ణి సంతోషపెట్టే ఆ యొక్క ప్రయత్నం, దేవుణ్ణి సంతోషపెట్టే ఆ ప్రయత్నం అనేటువంటిది మనుషుల్లో మనకి ఈరోజు కనిపించిన పరిస్థితులు మనం చూస్తున్నాం లోకంలో. మరి కాబట్టి ఎవరినో సంతృప్తి పరచాలని, మరి ఏదో చేయాలనే ఉద్దేశంతో మనుషులుగా మనము ఏదో కొన్ని విషయాలని తీసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అదంతా కూడా మన హృదయాల్లో మనకు అది ఒక అడ్డులాగా, ఒక ఆటంకంలాగా ఇవన్నీ ఉంటుంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని జరిగించే ఆ యొక్క క్రమాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అంచెలంచెలుగా మనము పానం చేస్తూ దానిని ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా మన జీవితాలని సరి చేసుకుంటూ ప్రభువులో మనం బలంగా ముందుకి వెళ్ళాల్సిన వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలుగా, ఆయన ప్రజలుగా మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలని స్వతంత్రించుకోవడానికి, దేవుడిస్తున్న ఆశీర్వాదాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి మన జీవితాల్లో. మన ఆశీర్వాదాలని స్వతంత్రించుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ కోణంలో మనము మరి ప్రయత్నము చేయాలి. ఎందుకంటే దేవుడు వాక్యానుసారంగా మన జీవితాలని సరి చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాక్య ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి రీతిగా మనము ప్రభువులో బలంగా ముందుకు వెళ్ళటానికి దేవుడు ఎంతగానో మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలుగా ఆయన వాక్యము జరిగించడం కొరకు మనము సిద్ధపరచుకోవాలి. ప్రభు ఇచ్చిన ఆధిక్యతని మనం చాలా జాగ్రత్తగా మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకము మరి శాశ్వతం కాదు. మరి ఈ లోకం యొక్క తీరుని గురించి మరి చూస్తే కీర్తన గ్రంథము 49వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మరి కొన్ని మాటలు ఉన్నాయి. కీర్తన గ్రంథము విమోచింపలేడు, నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. దేవుడు సన్నిధిలో మనకు మరణమును తప్పించగలవాడు కానీ, మన జీవితాల్లో శ్రమను ఇబ్బందిని తప్పించగలిగిన వాడు కానీ, మన పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయువాడు కానీ ఎవడునూ లేడని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మానవ యొక్క జీవితం మరి ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో మనము ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనము ఆయన సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ప్రభు కొరకు ఒక ఉన్నతమైన ఆత్మీయతని కనపరుస్తూ ప్రభులో ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. ప్రభు నిమిత్తం ఉన్నతంగా జీవించటం అంటే యోహాను పత్రిక 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనం, 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 3వ యోహాను రాసిన పత్రిక, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుని బిడ్డలుగా మరి గాయు అనేటువంటి ఆయనకి
యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఆ ఉత్తరంలో ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధనల కొలది నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండము. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? కొంతమంది పరిచయ నిమిత్తం బయలుదేరి వాళ్ళు ఇతరులకి కష్టకరంగా ఉండకూడదని, మరి చెప్పాలనంటే ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, మరి అయితే వారు ఏమీ తీసుకొనకుండానే వారు ప్రయాణం స్టార్ట్ చేశారట సువార్త కొరకు. ఆ ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం తెచ్చుకోలేదు. కానీ మరి సువార్త పనిలో భాగంగా ఈ గాయు అనేటువంటి ఆయన అలాంటి సువార్థికులు తన సంఘానికి, తన ఉన్న సహవాసానికి వస్తే వారికి ఎంతగానో సహాయం చేసి వారికి కావలసిన ఉపచారం చేశాడట. ఎట్లా అంటే, ఒక సగటు దేవుని బిడ్డగా ఎలాగైతే చేయాలో దేవుని కుటుంబానికి చెందినటువంటి వాడిగా దేవునికి తగినట్లు చేశాడట. అది ఈ పత్రిక అంతట్లో అదే ముఖ్యం. దేవునికి తగినట్లుగా దేవుని బిడ్డలైనటువంటి వారిని ఆదరించి సన్మానించి, మరి వారికి దేవునికి తగినట్లుగా వారికి చేసిన గౌరవానికి మరి యోహాను చాలా సంతోషించి, మరి అతడు ఈ యొక్క గాయిని ఒక చక్కటి ఆశీర్వాదంతో మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు ఈ ఉత్తరంలో. అదేంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధనల కొలది నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండము. హల్లెలూయా. ప్రియుడా నీ ఆత్మ వర్ధనల కొలది నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండు. ఎందుకు అంత గొప్ప ఆశీర్వాదంతో మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు? ఎందుకనంటే, దేవుని పని అన్నా, దేవుని పరిచయం అన్నా, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క విధానం అన్నా ఈ వ్యక్తి ఎలా పనిచేస్తున్నాడంటే, దేవునికి తగినట్లుగా, ఒకవేళ తన దగ్గరికి ఎవరైనా సహాయం కొరకు వస్తే దేవునికి తగినట్లుగా తను సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మరి వ్యక్తికి చక్కటి ఆశీర్వాదంతో ఈ మాట చదువు, ప్రియుడా నీ ఆత్మ వర్ధనల కొలది నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండవు అనే మాటని తెలియపరుస్తున్నాడు. అన్ని విషయాల్లో సౌఖ్యత అంటే ఇహపరంగాను ఆత్మీయంగా కూడా నువ్వు మరి చక్కగా ఉంటావు అని ఇక్కడ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి మరి దేవునిలోకి వచ్చిన తర్వాత ఏ పరంగానూ ఆత్మీయంగా కూడా దీవించబడాలి అని మరి వివాహాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏ పరంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా మరి వర్ధనత పొందాలి అని భక్తుడైనటువంటి యోహాను ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎందుకు వర్ధనత కలగడం? ఏ పరముగా మరి భూసమాజంలో జీవిస్తున్నాం, మరి మనము తలగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యము మరి కోరుతూ ఉంది. దేవుని యొక్క వాక్యము ఆశిస్తూ ఉంది. మనం తలగా కానీ తోకగా కానీ, తలగా ఉండేవాళ్ళని కానీ తోకగా ఉండడానికి దేవుడు అంగీకరించడు. తన బిడ్డలైనటువంటి వారు ఉన్నతంగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో కూడా, అందుకే ఆదికాండం 25 మొదటి నుంచి చదివితే అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో దీవించాడట. 25 ఆదికాండం 25 మొదటి నుంచి చూడండి ఒకసారి. 25 మొదటి నుంచి నేను చదువుతున్నాను. 24 మొదటి నుంచి చూసారు. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడైండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో ఇక్కడ అబ్రహాముని దేవుడు వృద్ధాప్యంలో వచ్చినటువంటి ఈ యొక్క చివరి మాటలు ఇవి. కాబట్టి నిజంగా ఇతడు ఒక విధంగా అన్ని విషయాల్లో కూడా ఆధ్యాత్మికంగాను ఇహపరంగా కూడా దేవుడు అన్నిటిలో కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నతంగా నిలబెట్టాడు. మరి ఉద్దేశం ఏంటంటే, తను వెళ్ళు ప్రతి స్థలంలో కూడా తాను జయం పొందాడు, దీవెన పొందాడు, వర్ధలతని అనుభవించాడు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలుగా అట్లాంటి ఆశీర్వాదం కలగాలని మరి ప్రభు కోరుతా ఉన్నాడు. మరి ఎట్లా అది కలుగుతుంది? ఏ రీతిగా అది కలిగింది? ఊరకనే అది వచ్చిందా అంటే,
మరి ఆ సందర్భం వచ్చేటప్పటికి మనకేంటంటే స్టేజ్ మీద సన్మానాలు అవసరం తప్ప స్టేజ్ వెనకాల ఉండే ప్రయాస అవసరం లేదు. మరి అలాగే ఆడికి లాగా నువ్వు చాలా కష్టపడాలిరా, ఆడికి లాగా నువ్వు మంచి విధానంగా వెళ్ళిపోవాలి అని ఆ హృదయంలో అనుకుంటాం. నేను ఎవరినో చూసి మరి వాళ్ళు పడినటువంటి ప్రయాసం మాత్రం మనకు అక్కర్లేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం అది మాత్రం పక్కన పెడతాం. అది మనకు ఉన్నటువంటి సైకాలజీ, చైల్డ్ సైకాలజీ. అదే నిజంగా అబ్రహాము ఇక్కడ అబ్రహాం గారు మంచి భక్తుడిగా ఆయన వెళ్ళు ప్రతి స్థలాల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉండడానికి మరి తాను బయలుదేరినప్పుడు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో బయలుదేరాడు. హల్లెలూయా. తన విశ్వాసంలోకి వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు ఏమీ ఆయనకి అర్థం కాలేదు. మరి ఆయా పరిస్థితులు, ఆయా మలుపులు, మరి ఏమీ కూడా ఏ ప్రయోజనం కూడా ఆయన అనుభవించలేకపోయాడు. 1 కాదు, 3 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరాలు కాదు, 25 years అసలు ఏ విధమైనటువంటి ఎలా తిరిగాడో, ఏ రకంగా ఉన్నాడో తెలియదు. అలాంటి శూన్యమైనటువంటి రీతిగా ఉన్న సందర్భాలే. మరి కానీ ప్రతి అడుగులో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని వాక్కు పొంది తను ప్రతి అడుగులో కూడా మరి తాను విశ్వాసం మీద ఆధారపడ్డాడు. కూడా వచ్చిన లోతు తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి నిజంగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. కూడా ఉన్న తన భార్య కూడా మరి నిజంగా విశ్వాసం నుంచి కొంత మరి డైవర్షన్ అవడానికి కారణమై ఇద్దరు కూడా మరి చాలా తప్పులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగా చూస్తూ వెళ్తే మరి చాలా సందర్భాలు వీళ్ళ మీద నుంచి దాటి వెళ్ళిపోయినాయి. కానీ నిజం ఏంటంటే 25 సంవత్సరాల వరకు కూడా మరి తన విశ్వాసంలో తను నమ్మకంగా జీవించాడు. మరి అలాంటి జీవితం తాను జీవించినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు ఇస్సాకు అనేటువంటి ఒక కుమారుని ఇచ్చి దేవుడు తనకిచ్చిన వాగ్దానాలన్నీ అవునట్టుగా నెరవేర్చాడు. మరి అట్లాంటి ఓర్పుతో మరి కూడిన ఆ యొక్క జీవితంలో అప్పుడు మరి ఆ ఇస్సాకు దాదాపుగా అతడు 40 సంవత్సరాల ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఆ 25 సంవత్సరాలకి ఇంకొక 40 సంవత్సరాలు కలుపుకుంటే 65 సంవత్సరాలు. మరి ఆ 65 సంవత్సరాల ఆత్మీయ యాత్ర తర్వాత ఈ మాటలు ఇక్కడ రాయబడుతున్నాయి. ఏమంటే అబ్రహామును దేవుడు అన్ని విషయాలను ఆశీర్వదించాడు. మరి అంటే 5 సంవత్సరాలు మేము ఆగలేమండి, మేము వెళ్ళిపోతాం, ఇంతకన్నా మాకు మరి ఇంకో దారి ఉంటుంది, ఇందులో మేము ఆగుతాం అంటారేమో. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి వేచి ఉండి స్వతంత్రించుకునే ఆ ఆశీర్వాదం భూలోకం అంతటికీ కూడా ఆశీర్వాద కారకుడుగా అబ్రహాం మారిపోయాడు. ఎట్లాగంటే తన సంతానం సముద్రపు ఇసుక వలె విస్తరింప చేయబడింది. మరి భూమి యొక్క సమస్త వంశములు ఆయన నుండి ఆశీర్వదించబడ్డాయి. మరి తన సమాధి దగ్గరకు వచ్చి ఇప్పటికీ కూడా మరి ఇస్మాయిలీస్ వారు మరి వచ్చి మా ఫాదర్ అని చెప్తారు. మరి ఇస్సాకు సంతానమైన ఇశ్రాయేలీయులు వచ్చి మా ఫాదర్ అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ సమాధి దగ్గరికి వచ్చి మరి జ్ఞాపకం చేసుకుంటారు. క్రైస్తవులు విశ్వాసులకు తండ్రి అని చెప్పి వాళ్ళు వచ్చి అక్కడ ప్రభువుకి ప్రార్థన చేస్తారు. మరి లెక్కకు విస్తారంగా తన సంతానము, తన ఆశీర్వాదము భూమి అందంతటా కూడా విస్తరింపజేయబడింది. 65 సంవత్సరాలు ఆత్మయాత్ర మరి అందరికీ, భూమి అందరిలో ఉన్నటువంటి ప్రతి వంశానికి కూడా తన ఆశీర్వాద కారకుడిగా మార్చబడ్డాడు. అందుకే మొదట కొంచెంగా ఉన్నది తుదకు మహావృద్ధి పొందుతుంది. మొదట కొంచెంగా ఉన్నటువంటి ఆశీర్వాదం తుదకు మహాభివృద్ధి పొందుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ కొద్దిగా మనము ముందుకు సాగుతుండగా దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మన జీవితాలని మరి చేయగల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలా మనం చూస్తూ వెళ్తే మరి అట్లాంటి మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరి అలాంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే
మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఫిలిప్పీన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 19వ వచనము చూడండి ఒకసారి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో నీ ప్రతి ఒక్క అవసరము తీర్చును. ఈ మాట మనము ఫిలిప్పీ 4:19 చూస్తున్నాం. ఇది ఎవరికి శుభాలు చెప్తూ మరి పౌలు రాస్తున్నాడు? ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రజలకు. మరి ఆయన మహిమైశ్వర్యం చొప్పున మీ యొక్క ప్రతి అవసరత తీర్చును అన్నాడు. అంటే మరి వీళ్ళు ఎందుకు ఇలాంటి అద్భుతమైన ఆ యొక్క ఆశీర్వాదాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు? మనం చూస్తే 11వ వచనం కాడి నుంచి 4:11 నుంచి చదవండి. 10వ వచనం కానీ చదువుతాలి. నన్ను మూర్చి మీరున్నాళ్లకు మీరు చూడండి, వాళ్ళు సంఘం గురించి వాళ్ళు పౌలు గురించి జ్ఞాపకం చేసుకుని వారు కొన్ని వస్తువులు, వారు ఒక అంగి, కొన్ని వస్తువులు తనకు కావాల్సినవి ఇచ్చి వాళ్ళు పంపించారట. మరి అది మనోహరమైన యాగముగా ఉన్నాయని పౌలు ఇక్కడ 17వ వచనం చూడము ఒకసారి తల్లి. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ యాగమునై ఉన్నవి. హల్లెలూయా. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చదవండి. 19వ చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. మరి వీరు ఫిలిప్పీ సంఘానికి ఉన్నటువంటి ఒక ఉన్నతమైన విధానం ఏంటంటే, వారు మరి తెస్సలోనిక సంఘంలో కూడా పౌలుకి మాటికి సహాయం చేస్తూ ఉండేవారట. మరి అయితే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా వారికి ఇచ్చిన ఆ దాతృత్వ గుణాన్ని బట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు అది మనోహరమైన యాగముగా, ప్రీతికరమైన సువాసన కలిగిన ధూపముగా దేవుడు దాన్ని ఆగ్రహించినట్లుగా మరి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. పంపింది ఎవరికి? వీళ్ళు ఎవరికి పంపించారు? వాళ్ళు పౌలు గారికి పంపించారు. మరి పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవునికి ప్రీతికరమైన ఇష్టం యాగముని ఉన్నవి అన్నాడు. అంటే అయితే పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? వారు పౌలుకి పంపించినప్పటికీ కూడా వారు దేవునికి పంపించారు. దేవుని పరిచర్యలో పౌలు ఉన్నాడు. మరి దేవుని యొక్క సేవలో పౌలు ఉన్నాడు. కాబట్టి పౌలుకి పంపిస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ దేవునికి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి వారు చేస్తున్న ఈ పరిచర్య చాలా అద్భుతంగా ఉంది. అందుకొరకు వాళ్ళకి చక్కటి శుభాలు తెలియపరుస్తున్నాడు, వాళ్ళకి చక్కటి గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నాడు. అట్లాగా క్రీస్తు మహిమైశ్వర్యంలో క్రీస్తు ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చును. తన ఐశ్వర్యం చొప్పున అని చెప్తున్నాడు. అంటే మరి విస్తారంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని వాళ్ళకి ఒక చక్కటి గ్రీటింగ్స్ ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న మరి ప్రతి వాగ్దానానికి, ప్రతి మాటకి ఒక మరి ధర అనేటువంటిది ఉంది, ఒక ప్రైస్, ఒక ధర మనం చెల్లించేది ఉంది. చెప్పాలంటే మనకు కొంచెం ప్రయాసపడి మరి ఖర్చు చేసే కొన్ని మరి ఎప్పుడైతే మన సమయాన్ని, మన యొక్క ధనాన్ని, లేదా మనకు కలిగినటువంటి సమస్తాన్ని ప్రభువుకు మన ప్రభు సన్నిధిలో ఖర్చు చేస్తుంటామో, దేవుడు విస్తారంగా మనకు ఆశీర్వాదాలని మరి బట్టచాలని ఆశీర్వాదాల చేత అది నింపే దేవుడు అయినాడు.
పట్టుదలని దేవుని చేత ఆయన మనల్ని నింపుతాడు. ఇంత ప్రయాసపడి మనం పరిచయం చేస్తున్నామంటే మరి దేవుడు మనల్ని వింతగా మరి దీవిస్తాడు. మరి ఆ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఈ మాటల్ని మరి తెలియపరుస్తా ఉన్నాం. దేవుడు ఒక్కొక్క మాట మన గ్రంథంలో రాయించి ఉంచాడు అంటే ఆయన కొరకు పడిన ప్రయాస ఎంత మాత్రం కూడా వృధా కాదు. హల్లెలూయా. మరి అట్లాంటి పరిస్థితులు ఇశ్రాయేలులో వాస్తవంగా చెప్పాలంటే, కాబట్టి దేవుడు వారిని గద్దించి దండించి వారిని ఆయన దారికి తెచ్చుకోవడానికి నానా విధములుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో గిద్యోను యొక్క సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మరి గిద్యోను యొక్క సందర్భం ఎందుకు మన జీవితాల్లో కూడా మనం ఇంత భక్తి చేస్తున్నప్పటికీ కూడా మన కొన్ని విషయాల్లో ఒకవేళ ఇంకనూ మార్పు లేనటువంటి ఆ పరిస్థితులు ఉంటే మరి అట్లాంటి వారు అందరి పక్షంగా కూడా దేవుడు ఇట్లాంటి చొరవ తీసుకుంటాడు. ఎందుకు తనను ప్రేమించే కుమారుని తండ్రి శిక్షిస్తాడు. మరి కాబట్టి ఇక్కడ గిద్యోను ఇశ్రాయేలుని దేవుడు శిక్షించి వారిని సరిచేయనట్లుగా మిద్యానీయులుగా అప్పచెప్పాడు. అయితే అప్పచెప్పి వాళ్ళని విడిచిపెట్టలేదు. గిద్యోను అనేటువంటి రక్షకుని వాళ్ళకి పంపించాడు. ఆ వ్యక్తికి ఒక చక్కటి పేరు పెడుతున్నాడు. ఏంటి? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. హల్లెలూయా. వారి చక్కటి మన పేరుని పెట్టి ఆ వ్యక్తిని అక్కడ పంపిస్తా ఉన్నాడు. వారికి పంపించిన శత్రువులు ఎలాంటి వాళ్ళు ఇశ్రాయేలీయులు విత్తనం వేస్తే ఆ విత్తనాలకు వచ్చిన పంట కానీ గొర్రెలు కానీ గొడ్లు కానీ ఏమీ లేకుండా వారికి జీవన సాధనం ఏది లేకుండా వీళ్ళు చేసేసారట. అట్లాంటి భయంకరమైన రీతిగా వీరు నడుచుకుంటున్నప్పుడు మరి వాళ్ళు దుఃఖపడి మరి బిక్కిలి దేన అవస్థకు వచ్చినప్పుడు వారు మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన కృప ద్వారాగా మరి వారిని దర్శిస్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో మనము నిజంగా మనకు వచ్చే కరువు కానీ మనకు వచ్చే కష్టం కానీ మనకు వచ్చే ఆయా పరిస్థితులు కానీ చాలా చాలా సందర్భాల్లో మనము చేసుకుంటున్న పనులు బట్టి కలుగుతున్న కొన్ని సైతాన్ని కలిగించి విపరీతం చేస్తున్నాడు. అట్లా చాలా ఆ సందర్భాలని గుర్తిరిగి మనం ఒకవేళ మన పరిస్థితుల్ని అధిగమించగలిగితే దేవుడే మన స్థితిగతులన్నీ మన దురావస్థని విడిపించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. మరి గిద్యోను మరి ప్రభు ఆ ఇశ్రాయేలీయుల విషయంలో వారు మరి ప్రభు దృష్టికి చెడుతరం చేసి వారు ప్రభు ఆత్మను దుఃఖపెట్టేవారిగా ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. 7 సంవత్సరాలు. మరి కాబట్టి 7 సంవత్సరాలు వారు అణిచివేయబడ్డారు. మిద్యానీయుల చెయ్యి పైకెత్తబడిందట. కొన్నిసార్లు చూడండి, మన శత్రువు చెయ్యి పైకెత్తబడ్డం చూస్తుంటాం. కొన్నిసార్లు శత్రువు విపరీతంగా చెలరేగిపోవడం చూస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఇది మరి నీ అపరాధమా లేకపోతే మరి నీతో పాటు ఉండగలదా లేక ఎవరు మరి త్రావు తప్పుతున్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చెంతకు వచ్చి యథార్థంగా ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు మరి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క దీనావస్థ ఆయన చూడలేక గిద్యోనుని పంపించాడు. హల్లెలూయా. మరి ఎట్లా పంపించాడు? 300 మందిని తనకు చేతనిచ్చి ఆ సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి ఆ జనాంగాన్ని తరిమి మరి వారిని జయించే ఒక అద్భుతమైన భీకరమైన యుద్ధాన్ని మరి దేవుడు ఇశ్రాయేలు పక్షంగా చేశాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన రీతిగా వారికి మరి ఆశ్చర్యకరమైన రీతిగా వారిని రక్షించుకుని మరి మిద్యానీయుల పైన సంపూర్ణమైనటువంటి జయం ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మరి ఒక సముద్రపు ఇసుక వల్ల ఆ శత్రువులు మన చుట్టూ మరి విస్తరించినా కూడా దేవుని యొక్క అపారమైన కృప, ఆయన ప్రేమ మన పట్ల విస్తారంగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒకవేళ శత్రువు సముద్రపు ఇసుక వలె మన మీద విస్తారంగా విస్తరించిన మన చుట్టూ మరి దేవుని ప్రేమ మరి ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన విస్తరింపజేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.
దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎంత శత్రువు ఓడిగా మన పైకి మరి రావడానికి ప్రయత్నం చేసినా సునాయాసంగా సింపుల్గా దేవుడు ఆ శత్రువుని మరి గద్దించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మరి దానియేలు తన జీవితంలో మరి ఏ విషయంలోనూ తను పొరపాటు చేసిన వాడుగా లేనప్పుడు తనని సింహాల గుండెలో వేయడానికి శత్రువులు ప్రయత్నం చేస్తే తన దూతను పంపి సింహంలోనే ప్రభు నిలిచాడు. మరి సింహాలు ఇవ్వకుండా పడినా మరి దేవుని బిడ్డలు వారు మరి సజీవంగా ఉన్నారు. అటు దేవుని బిడ్డలుగా దృష్టాంతాలన్నీ మన యొక్క ఆదరణ కొరకు, మనకున్నటువంటి పరిస్థితుల్లో ఒక నిరీక్షణ కలుగుటకు దేవుడు వీటన్నిటిని రాయించాలి. ఇవి చదివినప్పుడన్నా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ దేవుడు గొప్ప దేవుడు, హల్లెలూయా, సర్వశక్తివంతుడు, హల్లెలూయా, అంతేకాదు కనికర స్వరూపుడు, హల్లెలూయా. మరి కనికర పూర్ణుడు కాబట్టి ఆ ప్రభువుని మరి తెలుసుకుని ఆ ప్రభువు ప్రేమని గుర్తించి నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని నీకున్న స్థితిగతులన్నీ ఆయన మారుస్తాడు. మరి ఎంత తక్కువ, మరి ఎంత కొద్దిపాటి విశ్వాసం, ఎంత కొద్దిపాటి నమ్మిక. మరి గిద్యోను అయితే అంత విశ్వాస సహితమైన వ్యక్తి మాత్రం కాదు, గిద్యోను అయితే అంత విశ్వాసం కలిగిన వ్యక్తి మాత్రం కాదు. 10 సార్లు తాను మరి దేవుని శోధించినట్లుగా వాక్యం చదువుతాం. 10 సార్లు ప్రభువా నువ్వే మాట్లాడుతున్నావా, ప్రభువా నువ్వే మరి నన్ను దర్శిస్తున్నావా అని కూడా అడిగిన సందర్భం ఉంది వాక్యంలో. నువ్వే మాట్లాడుతున్నావా లేదా ఎవరైనా మాట్లాడుతున్నారా అని చెప్పి కొన్ని ఆనవాళ్ళు అడిగాడట. 10 సార్లు ప్రభువుని శోధించాడు. అయినప్పటికీ ప్రభు ఓర్చుకుని ఆ బలహీనుడైన వ్యక్తిని దేవుడు బలమైన పాత్రగా వాడుకున్నాడు. హల్లెలూయా. మరి నీ జీవితంలో కూడా మరి 10 సార్లు ప్రభునితో మాట్లాడుతున్నా, కొన్నిసార్లు కొంతమంది చూడండి దేవుడే వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, వారి పరిస్థితి గురించే మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. మరి అది చాలా భయంకరం. కాబట్టి వాళ్ళకి దేవుడు గ్రహింపుని ఇవ్వాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ గ్రహింపు కొరకు మనం ప్రార్థన చేయాలి. యుగ సంబంధమైన దేవత అంధత్వం కలిగించడానికి బట్టి ఇది జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంతమంది ఆ విషయాలని గుర్తుపట్టరు, పట్టించుకోరు. మరి గిద్యోను కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాడు. కానీ ఒక చక్కటి ఆసక్తి తనకు ఉంది. అదేంటంటే తన ప్రజలైనటువంటి వారిని వారి దురవస్థ నుంచి తాను విడిపించాలి. వారు చాలా అవస్థలో ఉన్నారు, విడుదల చేస్తానని నేను వస్తున్నాడు దగ్గరికి. నా దగ్గర అయితే శక్తి లేదు, అయితే నా ప్రజలకి ఈ సమయం దాటిపోతే వారికి విమోచన ఉండదు. కాబట్టి ఏదో విధంగా మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ తీసుకుని, దీంట్లో కొంత రిస్క్ ఏదైనా తీసుకుని నేను ఏదో ఒక విధంగా ప్రభువుని ఈయన ప్రభువా కాదని పరీక్షించుకుని నేను ఏదో ఒక చిన్న ప్రయత్నం చేయాలి అని తాను ఓ చిన్న ప్రయత్నం చేయడానికి మొదలు పెట్టాడు. హల్లెలూయా. తను ఎప్పుడైతే ఆ విధంగా ప్రయత్నం మొదలు పెట్టాడో దేవుడు తన చేతులను బలపరిచాడు. ఈ మధ్య దేవుడు నీ ప్రయత్నం, నీ స్పందన కోరుతున్నాడు. మన ప్రయత్నం మరి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం స్పందించే ఆ యొక్క విధానం మీరు చెప్పాలంటే అది నీళ్ళు ద్రాక్షరసంగా మారేదంటే ఆ పనివారు చెప్పినట్టుగా చేశారు, చెప్పినట్టుగా వాళ్ళు చేశారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడింది అంటే నా రొట్టెలు నీకు ఏమన్నా చిన్న బాబు అంటే ఆ అద్భుతం జరిగి ఉండేది కాదు, అవునా కదా. ఈ నాయి అని వినడానికి ఒకవేళ ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు అలా అమ్మ ఆ పూట ఆహారం 2 రోజుల ఆహారం ఏమో అది. మరి ఆ యొక్క ఆహారం ఆ చిన్న బాబుకు ఒక గొడ్డులో కట్టి ఇచ్చింది అనుకున్నాం. మరి ఆ యొక్క ఆహారం ఆ బ్యాగ్ నేను ఇవ్వడం ఒకవేళ అందరితో ఒకవేళ ఆ బాబు అని ఉంటే ఆ అద్భుతము జరుగుతుంది. నాకు ఎలాగా మరి అని ఆ చిన్న బాబు ఆలోచించుంటే మరి నాకు ఉండాలి కదా అని అనుకుంటే కనుక అది అద్భుతము జరుగుండేది కాదు. కాబట్టి మరి త్యాగపూరితమైన అనేకుల మరి త్యాగ ఫలితము నేడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ రక్షణ మార్గం. హల్లెలూయా. అనేకుల సమర్పణ యొక్క ఫలితము
మరి మనం అనుభవిస్తున్న ఈ యొక్క అద్భుతమైన సంఘము. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వారి అందరిని బట్టి మనం ఎంతగానో స్తుతించబద్దులము. అందుకంటే ముఖ్యంగా ప్రభువు చేసిన ఆ శిలువ బలియాగము అత్యంత అద్భుతం. హల్లెలూయా. కాబట్టి వారు వదులుకుని మరి పట్టుకోవాల్సినవి వాళ్ళు పట్టుకుని వారు నడిచారు. కాబట్టి మనకు ఒక మార్గము ఏర్పడింది. హల్లెలూయా. ఈ తరంలో నువ్వు కూడా మరి నీ వంతు ప్రయత్నం లోక సంబంధమైన వాటిని వదులుకుని మరి దేవుని సంబంధమైన వాటిని పట్టుకుని నువ్వు ఒకవేళ ముందుకి సాగలిగితే తర్వాత తరాల వరకు గొప్ప ఆశీర్వాదకరమైన బాటని వేయగలుగుతావు. మరి నాకేంటనేటువంటి ఉదాహరణలు అంటే మనం ఏం చేయడానికి ఏమి ఉండదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మరి నీకు చెప్తున్నాను, దేవుని బిడ్డగా దేవుని తట్టు తిరిగి దేవుడి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ఈ తరంలో ఈ దినాల్లోనే దేవుని కొరకు ఏదైతే చేయాలో వాటిని చేయాలి. మరి వచ్చే రోజుల్లో నువ్వు చేయాలి అని అనుకుంటే కూడా నీకు అవకాశము ఉండకపోవచ్చు. కాబట్టి నీ ప్రయత్నం నీ వంతుని ప్రయాసపడితే దేవుడు నీ తరాల వారిని నీ క్రిమి తరాల వారిని దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేస్తాడు. నీకును నీ సమీపస్తులకును దూరస్తులందరూ వారికి మరి అందరికీ కూడా ఈ వాగ్దానం చెందిన అనే వాక్యంలో చెప్పిన రీతిగా మరి ఈ వాక్యంలో దేవుని వాగ్దానాలు దేవుడి ఆశీర్వాదాలు మనకు చెందిన వారందరికీ విస్తరణ చేయబడాలి. నువ్వు చెందినటువంటి వారందరినీ దేవుడు దీవించి ఉన్నతంగా నిలబెట్టాడు. మరి కేవలం సహకారం ద్వారా దేవుడు చేస్తాడు. బలహీనులని అలా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన పరిచయంలో గొప్ప సాధనలు వాడుకుంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది మార్పులు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మోకరించి ప్రార్థన ఏకీవించండి. మరి శుక్రవారం వేళ దేవునితో మాట్లాడుతున్న మాట నేనంత ప్రయత్నం ఉన్నది. మరి దిగ్జోని బలహీనుడే అయితే తాను మరి ప్రభువుని కొన్ని సూచనలు అడిగాడు, కొన్ని కార్యాలు అడిగి తను తాను బలపరుచుకున్నాడు. నువ్వు కూడా సూచనలు అడగచ్చు, గుర్తులు అడగచ్చు. దేవుడు తప్పక నీకు ఆశ్చర్యకరంగా తన మార్గాల్ని చూపిస్తాడు. ఆయన ఉన్నతమైన ప్రేమను దేవుడు చూపిస్తాడు. ఆయన ఉచితమైన కృపను దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు నీ ఆత్మశక్తిని నింపు, నీ శక్తిని నింపు, నా చేతులు బలపరిచి గొప్ప కార్యాల కొరకు స్థిరపరచునైనా అని ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరిపూర్ణుడైన పరిశుద్ధ ప్రాథమిక వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ విత్తమైన వాక్యము వాళ్ళ నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. సాక్షార్థంగా నిలబెట్టుకోండి తండ్రి. చేరొచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలును ఆశీర్వాదం దీవులుగా ఇచ్చేయండి తండ్రి. నీ జీవితంలో కొన్ని విషయాలు ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఒక్కొక్కరు నిలబడడానికి సహాయం చేయండి. ఆటంకాలను అడ్డులు తొలగించండి తండ్రి. ఆత్మాభిషేకం చేత ముద్రించండి. సాక్షులుగా నిలబెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం. సమృద్ధి ఆశీర్వాదములు దీవెనలు ఇచ్చి నీ సాక్షార్థమే నిలబెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొరకు నమ్మకమైన సాక్షులు నిలబడినట్లు వారి వంతు ప్రయత్నము, వారి వంతు సహకారం ప్రతి ఒక్కరిలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబడినట్లుగా తండ్రి వారి చెల్లి వారిని స్వతంత్రించుకున్నట్లుగా, వారి చెల్లి వారిని నీ మార్గాలు స్థిరపరిచినట్లుగా, నీ మార్గంలోకి నడిపించుకున్నట్లుగా ఒక శ్రేష్టమైన సాధనాలుగా ఒక్కొక్కరిని వాడుకోమని నీ సమృద్ధి దీవెన చేత నింపి ఎదుగున్న వాక్యం నీరుగట్టి ఫలింపచేసి నీ సాక్షార్థం నిలబెట్టుకోండి తండ్రి. నీ ఆత్మకార్యం జరిగించండి. నీ సన్నిధి ప్రశ్న తోడుగా ఉంచండి. ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మేలును ఆశీర్వాదము దీవులుగా ఇచ్చేసి నీ సాక్షులను నిలబెట్టుకోమని సమృద్ధి దీవెన ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం మనకు సకల పరిస్థితులు సదాకాలం తోడుగా ఉండుగాక. ఆమేన్.